ఇప్పుడు నేను మీకు ఇంకొక చిన్న వర్క్ ఇస్తాను నాన్న. ఇది లాస్ట్ వీక్ చెప్పింది కాదు, ఇప్పుడు షేర్ చేస్తున్నాను. రేపు క్లాస్కి మీరందరూ ఇది చేసి ప్రిపేర్ చేసి తీసుకుని రండి. ఒక A4 సైజ్ గ్రీన్ షీట్ తీసుకోండి. ఓకే, అండ్ దెన్ దీన్ని హాఫ్ ఫోల్డ్ చేయాలి నాన్న. పిల్లలు ఇలా ఒక గ్రీన్ షీట్, 2 గ్రీన్ షీట్స్ తీసుకోండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. మా ఇంతకీ ఏం చేస్తున్నాము అని ఆలోచిస్తున్నారా పిల్లలు? వీఆర్ డూయింగ్ పామ్స్ అంటే ఈత ఆకులు. తెలుసా మీ అందరికీ? తెలుసు కదా, మీరు ఎవ్రీ ఇయర్ చేస్తారు కదా. ఏంటన్నా పామ్స్ సండే రోజు మీరు ఈత ఆకులు పామ్స్ అన్ని పట్టుకొని దేవుణ్ణి ప్రేస్ చేస్తారు కదా. కొంతమందికి అవైలబుల్గా ఉంటాయి, కొంతమందికి అవైలబుల్గా ఉండవు కదా. అవైలబుల్గా లేనప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న రీసోర్స్ యూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు కదా. సో వీఆర్ డూయింగ్ పామ్ నౌ. ఓకే పిల్లలు, ఇలా ఫోల్డ్ చేస్తారు కదా నాన్న A4 షీట్. ఈ క్లోజ్డ్ పార్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అండ్ దెన్ డ్రా లైక్ దిస్. పిల్లలు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కింద మనకి హోల్డ్ చేయడానికి ఇలా ఉంటుంది కదా నాన్న. జస్ట్ డ్రా ఏ స్మాల్ లైన్ హియర్ అండ్ దెన్ ఇలా డ్రా చేసుకోండి. ఓకే, ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మనం సిజర్స్తో కట్ చేసుకోవాలి నాన్న. ఇలా కట్ చేసినప్పుడు ఇలా వస్తుందన్న. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇలాగా చిన్న చిన్న స్లిట్స్గా కట్ చేసుకోవాలి నాన్న స్టార్టింగ్లో. అండ్ ఏం చేస్తారంటే 1 ఇలా కట్ చేస్తారు కదా, ఇంకొకటి ఇలా క్రాస్గా ట్రయాంగిల్ వచ్చేలాగా చేయాలి నాన్న. ఇలాగా అంటే మనకి ఇవి ఫాలో అయిపోతాయి. మరలా నార్మల్ కట్, మరలా ఇలా కొంచెం చిన్న ట్రయాంగిల్ కట్, ఇలా ఒక స్ట్రైట్ కట్. అండ్ మేక్ ష్యూర్ ఇక్కడ చూసుకోండి నాన్న, ఈ లెంత్ మీరు ఇక్కడ మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ మరి లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు కట్ చేయకూడదు. మేక్ ఏ స్ట్రైట్ కట్ అండ్ దెన్ ఏ స్మాల్ ట్రయాంగిల్ కట్. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు కానీ ఇది వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవుతుంది. అండ్ దీస్ పీసెస్ షుడ్ కమ్ అవుట్. అండ్ దెన్ అగైన్ ఏ స్ట్రైట్ కట్ అండ్ దెన్ ఏ ట్రయాంగిల్ కట్. ఓకే, అగైన్ ఏ స్ట్రైట్ కట్. పిల్లలు అర్థమైంది కదా నాన్న? ఇలా టోటల్గా మొత్తం మనం కట్ చేసుకోవాలి. చిన్న పిల్లలు టేక్ యువర్ పేరెంట్స్ హెల్ప్. ఓకే పిల్లలు, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది నాన్న. ఓకే, ఇది ఇలా మనకి స్టాండ్ అవ్వడం కష్టం కదా ఇలా వేవ్ చేయడానికి. సో ఏం చేస్తారంటే టేక్ ఏ స్టిక్, ఎనీ స్టిక్ నాన్న. స్టిక్ కానీ మీరు పేపర్ రోల్ చేసి కానీ ఇలా పెట్టేసి దీన్ని ఇలా స్టిక్ చేశారనుకోండి, ఇట్ విల్ బి ఈజీ టు వేవ్ ఇట్. గ్లూతో అయినా స్టిక్ చేయొచ్చు, లేదా ఇలా ఒక చిన్న టేప్ యూజ్ చేసైనా కూడా మీరు దీన్ని స్టిక్ చేయొచ్చు నాన్న. పిల్లలు ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ అవర్ పామ్. ఓకే పిల్లలు, నీట్గా ఉంది కదా, జస్ట్ లుకింగ్ లైక్ ఏ పామ్ కదా నాన్న. సో ఐ హ్యావ్ టు విత్ మీ 2 పామ్స్. మీరు ఇలాగా ప్రిపేర్ చేస్తారా? రేపు క్లాస్ టైంకి ఇలా పామ్స్ ప్రిపేర్ చేస్తారా నాన్న? ప్రిపేర్ చేసి చూపిస్తారా? పిల్లలు పామ్స్ భలే నీట్గా ఉన్నాయి కదా, క్యూట్గా. మీరందరూ చేస్తారు కదా నాన్న, చేసి నెక్స్ట్ క్లాస్లో చూపిస్తారు కదా. బీ ప్రిపేర్డ్ విత్ దిస్ పామ్స్. అండ్ మీరందరూ రోజు ప్రేయర్ చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ఓకే నాన్న, మీరందరూ చేస్తున్నారు, దేవుణ్ణి ఫాలో అవుతున్నారు, ఫాలోయింగ్ జీసస్ గురించి నేర్చుకున్నారు కదా, జీసస్ని ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను. సీ యూ సూన్ పిల్లలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.